హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు తండ్రికి తగనివాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను భక్తితో కొలుచుకునేవారు ఎందరైనా ఉండవచ్చు, కానీ రాజభక్తి అనేది ఎలా కలుగుతుందో, అది ఎందుకు పోతుందో చెప్పడము చాలా కష్టం. అందుకు నిదర్శనంగా నీకు స్వర్ణసింహుడు అనేవాడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు. అయితే నాగవర్మకి ఎంతకాలానికి సంతానం కలగలేదు. ఇది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది. నాగవర్మ అనంతరము అలాంటి రాజే కావాలని ప్రజలు సహజంగా కోరారు. వారి కోరిక తీరకుండానే నాగవర్మకి వృద్ధాప్యం వచ్చేసింది. రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది. ఎందుకంటే రాజు చావు కోసం ఎదురుచూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు. రాజు సంతానం కోసము జపాలు, తపాలు, హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్యభారాన్ని మంత్రులకు వదిలేశాడు. రాజద్రోహుల ముఠాకు అధిపతి రజితసింహుడు అనే సేనాపతి. ఏ క్షణాన రాజు చచ్చిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాజేయటానికి తగిన సన్నాహాలన్నీ రజితసింహుడు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ కుట్ర ఫలితంగా ప్రజల జీవితము అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ధర్మదత్తుడు మహామేధావి. నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగటానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు. సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసును. అయినా ఆయన కుట్రను భగ్నం చేయటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సింహాసనానికి సరి అయిన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావటము కన్నా సేనాపతి రాజు కావటమే నయం. కానీ సేనాపతి సింహాసనం కోసము రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ ధర్మదత్తుడు తీసుకున్నాడు. ఇంతలో అందరి అంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది. నాగవర్మకి ఒక కొడుకు కలిగాడు. సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు. ఒక రాజు చావు కోసము సేనాపతి ఎదురు చూస్తూ ఉంటే మరొక రాజు పుట్టుకొచ్చాడు. ఇందువలన సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొని వచ్చింది. ఆయన పూర్వంలాగా తటస్థంగా ఉండలేదు. అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలనే కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా పుట్టిన పసుగుడ్డు ప్రాణాలు కాపాడటమే గాక అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడి పైన పడింది. ఆయన రాజుని ఏకాంతంగా కలుసుకొని ఆయనతో మొట్టమొదటిసారిగా రజతసింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాల గురించి చెప్పాడు. నాగవర్మ మండిపడి, రజతసింహుడు ఇంత ద్రోహం తలపెడతాడా? వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా. రజతసింహుడి కుట్ర రాజ్యాంగము అణువణువునా పాకిపోయింది. ఇది ఈనాటి కుట్ర కాదు. ఈ క్షణాన అతను తలుచుకుంటే రాజు కాగలడు. అతన్ని అడ్డగల వారందరూ అతని మనుషులే. ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజితసింహుణ్ణి రాజు కాకుండా చేయటం కాదు, పసిగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం. కాలక్రమేణా సింహాసనం అతనికే దక్కేటట్లు చూడటము అన్నాడు ధర్మదత్తుడు. అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు. ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమము రాజుకు చెప్పేశాడు. రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. ధర్మదత్తుడి ఊహ తప్పుపోలేదు. రజతసింహుడు యువరాజును చంపించటానికి పథకం వేశాడు. అయితే అక్కడ కూడా అతనికి చుక్క ఎదురైంది. రజితసింహం పథకం అమలు జరిగే లోపల యువరాజు మాయమైపోయాడు. ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది. అంతఃపురము శోకనాదాలతో నిండిపోయింది. రాణి మూర్ఛపోయింది. రాజు తన కొడుకుని వెతకటానికి 4 వైపులా మనుషుల్ని పంపాడు. రజతసింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి, విచారించకండి మహారాజా, యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమార్చుతాను అన్నాడు. రాజు అతని కేసి ఆశ్చర్యంగా చూసి, ఎవరా ద్రోహి అని అడిగాడు. ఇంకా ఎవరు మహారాజా? మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ఆ ధర్మదత్తుడు కూడా కనిపించటం లేదు అన్నాడు రజతసింహుడు. ఈ మాటలకి నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు. రజితసింహుడు ధర్మదత్తుడి కోసము యువరాజు కోసము వేగుల వాళ్ళ ద్వారా
పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇందుకోసము కాలం వ్యయం చేయటము అతనికి వృధా అనిపించింది. అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు. రజితసింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది. రజితసింహుడికి అనుకూలంగా ఉండరని అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు. ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిలవనీడ లేకుండా పోయింది. ప్రజల జీవితము తారుమారైంది. చాలామంది దేశం విడిచి వెళ్ళిపోయారు. అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రము రజతసింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు. స్వర్ణసింహుడు రజతసింహుడిని అడుగడుగునా బలపరిచి మొదటి నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు. అంతేగాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు. ఆ సంగతి రజతసింహుడు ఎరుగును. త్వరలోనే అతడు స్వర్ణసింహుణ్ణి తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. రజతసింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకుని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూ వచ్చాడు. ధర్మదత్తుడిని యువరాజుని చంపితేనే గాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది. ఒకనాడు రజతసింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి, నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి గలవాడు పరాక్రమవంతుడు లేడు. నా అనంతరము రాజ్యాధికారము నా కూతురికి ఆమెను పెళ్లాడేవాడికి దక్కుతుంది. నువ్వు ఒక పని చేసినట్లయితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఎలాగైనా నీ తండ్రిని ఆయన వెంట ఉన్న యువరాజుని బంధించి తీసుకుని రావాలి అన్నాడు. స్వర్ణసింహుడు నవ్వి, మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను. మీరు కోరితే నా తండ్రినే కాదు నా తల తీసి ఇవ్వమన్నా ఇస్తాను అన్నాడు. తర్వాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకొని తన తండ్రి కోసము అరణ్య ప్రాంతాలలో వెతకసాగాడు. అతని ప్రయత్నము త్వరలోనే ఫలించింది. ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాలలోని కొండల మధ్య చేరి ఒక వంక పసిగుడ్డుగా ఉన్న యువరాజుని సాకుతూ ఆటవికులతో సైనిక దళాల్ని సమకూర్చసాగాడు. కొందరు ఆటవికులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జయపురానికి వచ్చి జయపుర యువరాజు జీవించే ఉన్నట్లు తమకు యోగదృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు. క్రమంగా జైపురానికి ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య రహదారి ఏర్పడింది. అనేక వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నామని చెప్పి అరణ్యంలో ఉన్న ధర్మదత్తుడిని చేరుకున్నారు. స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసిగట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి క్రింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది. స్వర్ణసింహుడు నిర్ఘాంతపోయాడు. ధర్మదత్తుడు తన కొడుకును చూసి, నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా? రజితసింహుడి పరిపాలన ఎలా ఉన్నది అని అడిగాడు. నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడటానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు. నాకు తెలుసు, నన్ను యువరాజును బంధించి పట్టుకొని పోవటానికి వచ్చావు. కానీ ముందు నువ్వు నీ సైనికులు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగిపోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు. స్వర్ణసింహుడు తన సైనికులను ఉద్దేశించి ఆయనను బంధించండి అని ఒక కేక పెట్టాడు. మరుక్షణము అతని సైనికులు ఆటవికులకు చిక్కారు. ఒక ఆటవికుడు ఒక దెబ్బతో స్వర్ణసింహుణ్ణి మూర్ఛపోగొట్టాడు. ధర్మదత్తుడు తన కొడుకు ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తప్పించాడు. తర్వాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకొని, రజతసింహుడు నాకు అందచేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను మీ దగ్గరనే ఉండనివ్వండి అన్నాడు. ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక, నీ సహాయం మాకు అక్కర్లేదు. నేను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాల్ని ఎదుర్కో. వెళ్ళు, త్వరలోనే యుద్ధం జరుగుతుందని రజతసింహుణ్ణి కుక్కను చంపినట్లు చంపుతామని చెప్పు అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, స్వర్ణసింహుడి రాజభక్తి అంతా ఒక్క దెబ్బతో ఎలా మాయమైంది? అతను నిజంగా మారాడా లేక దొంగ ఎత్తివేశాడా? అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనివ్వలేదు? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నదనటానికి ఆధారం లేదు. తన బంధువర్గము అష్ట కష్టాల్లో ఉన్న సమయంలో అతను ఆత్మరక్షణ కోసము రాజుకు నమ్మిన బంటయ్యాడు. నిజమైన రాజభక్తి గలవాడు ధర్మదత్తుడిలాగా అష్ట కష్టాలు పడతాడు, కానీ స్వార్థం చూసుకోడు. ఉత్త చేతులతో తిరిగిపోతే రజతసింహుడు తనను చిత్రహింస చేస్తాడనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండటానికి సిద్ధపడ్డాడు. రజతసింహుణ్ణి పడగొట్టడానికి తన కొడుకులాంటివాడి సహాయం పొందటం కన్నా హీనం మరొకటి ఉండదన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనివ్వలేదు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు గట్టెక్కిన కష్టం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వత్సల తల్లి ఆమె 10వ ఏట పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వత్సలని రాచి రంపాన పెట్టేది. వత్సల ఇంటి చాకిరంతా చేయటమే కాకుండా అడవికి పోయి కట్టెపుల్లలు కూడా ఏరుకుని రావాల్సి వచ్చేది. ఆమె అడవికి వెళ్లే దారిలో ఒకచోట పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో చేయి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది. కానీ ఆమె అలా చేయకపోవటానికి కారణము ఆమె తమ్ముడు. వాడంటే వత్సలకి ప్రాణం. వాడి మీద ఆమె ఈగను కూడా వాలనీయకుండా వాడి వాటా దెబ్బలు కూడా తానే తినేది. తాను చనిపోయిన మరుక్షణము తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గర పాలేరు పనికి కుదుర్చుతుందని వత్సలకి తెలుసు. అనుకోకుండా వత్సల తండ్రి చనిపోయాడు. ఇక తమ జీవితము కుక్కల కన్నా హీనమైపోతుందని వత్సల గ్రహించింది. ఆమె అనుకున్నట్లే సవతి తల్లి వత్సల తమ్ముణ్ణి పెద్దరెడ్డి ఇంట పనివాడిగా కుదుర్చింది. వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక, వాడికి 10 ఏళ్లన్నా లేవు, పనేం చేస్తాడు, వాడిని చదువుకోనివ్వు అన్నది సవతి తల్లితో. 10 ఏళ్ళు లేకపోతేనే 25 ఏళ్ల మనిషి తిండి తింటాడు. అంతా తింటూ కూర్చుంటే సంపాదించి పెట్టడానికి మీ అయ్య లేడు అన్నది సవతి తల్లి. నా తమ్ముని నేను పోషించుకుంటాలే, అడవిలో ఇంకో 2 పుల్లలు హెచ్చుగా ఏరుకొనొచ్చి అమ్మితే ఒక ₹1 దొరకపోదు అన్నది వత్సల. సవతి తల్లి ఇందుకు అభ్యంతరం చెప్పలేక, ఇంటి పని ఎగ్గొడితే ఊరుకునేది లేదు అని వత్సలను హెచ్చరించింది. వత్సల ఇంటి పని చేస్తూ అడవి నుంచి మోయిలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది. ఇలా కొన్నాళ్లు గడిచింది. సవతి తల్లి తన నగల కోసము లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది. వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది. ఆమె ఒకనాడు వత్సలతో, వారంలో నీ పెళ్ళి, నీ అయ్య తాగుడికి ఊరి నిండా అప్పులు చేసిపోయాడు. నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య 2000 ఇస్తానన్నాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అన్నది. ఆ మాట వినేసరికి వత్సలకి మూర్ఛ వచ్చినట్లయింది. ఆ వరహాలయ్య రోగిష్టివాడు. ఆ రోగిష్టివాడితోనా నా పెళ్ళి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది. నువ్వేమన్నా అందాలు రాసివా? వాడు రోగిష్టివాడు కాదు, వాడి ఒంటి తీరే అంతా. నువ్వు వెర్రి వేషాలు వేయక పెళ్లికి ఒప్పుకో, లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి. ఈసారి వత్సల ఈ పెళ్లి నుంచి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నది. తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కానీ ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్ళి పాము పుట్టలో చేయి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిల పడింది. పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలని చూడగానే ఆమెను భయపెట్టడానికి పెడబొబ్బలు పెడుతూ చెట్టు మీద నుంచి క్రిందకు దూకింది. చావటానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు. అది చూసి భూతం నివ్వెరపోతూ, నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా? నేనెవరినో తెలుసా? భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతి గోళ్లు చూపించింది. మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వత్సల. భూతము ఈ మాట నమ్మలేకపోయింది. అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు, కానీ నీకన్నా చాలా క్రూరమైనది. నువ్వు ఒక్కసారే మింగేస్తావు. మా పిన్ని బతికినన్నాళ్ళు కొంచెం కొంచెం మింగుతుంది. ఆ నరకం అనుభవిస్తే గాని తెలియదు అన్నది వత్సల. మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం. చూస్తే ఏం తెలుస్తుంది? మా పిన్నికి అణిగిమణిగి ఒక్కరోజుంటే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇదే రూపంలో వెళితే నిన్ను మర్యాద కూడా చేస్తుంది. నువ్వు డబ్బిస్తానంటే నన్నిచ్చి పెళ్లి కూడా చేస్తుంది అన్నది వత్సల. భూతము ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం, నేను నీలాగా మారతాను, మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది. ఓ రోజంతా మీ పిన్ని చెప్పు చేతుల్లో ఉండి చూస్తాను, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నది. వత్సలకి ఇదంతా వ్యర్థ ప్రయాసగా తోచింది. కానీ భూతం తెగ ముచ్చట పడుతూ ఉండటం చేత ఆమె సరేనన్నది. రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో. భూతము అచ్చం వత్సలలాగా తయారై వెళ్ళిపోయింది. వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది. చీకటి పడబోతూ ఉండగా వత్సల రూపంలో ఉన్న భూతము ఏడుస్తూ తిరిగి వచ్చింది. అప్పుడే వచ్చేసావేంటి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది.
ఇంకా ఒక్క క్షణం కూడా ఆ భూతక్కి చేతి క్రింద పని చేయలేను. పగలంతా ప్రాణం తినేసింది. వీపు మీద చింతబరికలతో కొడుతూ ఇంటి పనంతా చేయించింది. ధాన్యం దంపించింది, పెరడు తవ్వించింది, కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు. రాత్రంతా నూకలు విసిరాలట. నా వల్ల కాదు. ఒప్పుకుంటాను, భూతాల్లో కూడా మీ పిన్ని లాంటివే ఉండవు. ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చాను అన్నది భూతం. భూతం మాటలు ఇంకా పూర్తి కాక మునిపే వత్సల సవతి తల్లి చింతబరిక చేత పట్టుకుని వచ్చి, నాకు తెలుసు పని ఎగ్గొట్టి ఇక్కడికొచ్చి కూర్చుంటావని. దొంగముండవి, ఇంటికి పద అన్నది. ఆమెను చూడగానే వత్సల చప్పున చెట్టు చాటుకు పోయింది. భూతం అదిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది. అది చూసి వత్సల సవతి తల్లి కెవ్వు నరిచింది. 24 గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కళ్ళారా చూడగానే ఆమెకు మతిపోయింది. వెర్రి చూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది. భూతము ఒక బరువైన డబ్బు మూటని వత్సల కాళ్ళ ముందు పారేసి, నీకు నీ పిన్నికి ఒక దండం, ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఎగిరిపోయింది. వత్సల ఆ మూటను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అడవిలోకి పారిపోయిన సవతి తల్లి మళ్ళీ తిరిగి రాలేదు. వత్సల ఆమె కోసం వెతికించింది, కానీ ఆమె జాడ దొరకలేదు. వత్సల కాలక్రమేణా తనకు నచ్చిన వాణ్ణి పెళ్లాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకున్నది. భూతం ధర్మమా అంటూ ఆమె కష్టం గట్టెక్కింది. మరొక కథ పేరు పరీక్ష. ఈ కథను రచించిన వారు ఎంవికే మూర్తి గారు. పూర్వము విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక రత్న నిపుణుడు ఉండేవాడు. దేశ దేశాల నుంచి అనేక మంది వర్తకులు రాయల దగ్గరికి రత్నాల్ని అమ్మకానికి తెచ్చేవారు. ఆ రత్నాల్ని పరీక్షించి వాటి ధర నిర్ణయించడము రత్న నిపుణుడి పని. ఈ రత్న నిపుణుడికి వసంతుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. వంశపారంపర్యంగా వస్తున్న రత్న నైపుణ్యము వసంతుడికి కూడా అబ్బింది. అతడు ఆ విద్యలో తండ్రికి ఉన్నంత ప్రావీణ్యము సంపాదించాడు. అయితే అతను సంపన్నులైన మిత్రులతో చేరి అస్తమానము వినోదాలలో కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు 2 ధనికులు వసంతుడి దగ్గరికి వచ్చి, మా వద్ద కొన్ని విలువైన రత్నాలున్నాయి, వాటిని పరిశీలించి వాటికి సరి అయిన విలువ నిర్ణయించి పెడితే మీకు 1000 వరహాలు ఇచ్చుకుంటాము అన్నారు. వసంతుడు అందుకు సమ్మతించి మర్నాడు రత్నాలని తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ రాత్రి ఆ ధనవంతులలో ఒకడు రహస్యంగా వసంతుడి వద్దకు వచ్చి, రేపు మేమిద్దరము రత్నాలతో వస్తాము. వాటిలో 2 విలువైన ఎర్రటి మణులుంటాయి. వాటి విలువ 10 వరహాలకు మించి ఉండదని మీరు అబద్ధం ఆడాలి అన్నాడు. నేను ఎన్నటికీ అలా అబద్ధాలాడి పాపం మూటగట్టుకోను అన్నాడు వసంతుడు. నేను రత్నాలు కొనబోతున్నాను. ఆ రెండింటినీ చౌకగా కొంటేనే గాని నాకు లాభం రాదు. మీరు నాకు సహాయపడినట్లయితే మీకు 10,000 వరహాలు ఇచ్చుకుంటాను అని ధనికుడు వసంతుడిని బ్రతిమలాడాడు. 10,000 వరహాలు అనగానే వసంతుడికి ఎక్కడలేని ఆశ పుట్టుకు వచ్చింది. అతను మెత్తపడ్డాడు. మర్నాడు రెండో ధనికుడు రత్నాలు తెచ్చాడు. వాటిలో 2 ఎర్రనివి ఉన్నాయి. అవి చాలా విలువగలవని వసంతుడు గ్రహించి కూడా వాటి విలువ 10 వరహాలు మించదని, అవి నిజమైన రత్నాలు కావని అబద్ధం చెప్పాడు. 2 ధనికులు వెళ్ళిపోయారు. తర్వాత వసంతుడికి 10,000 వరహాలు అందాయి. వాటినతడు విందులకి విలాసాలకి ఖర్చు పెట్టేశాడు. కొంతకాలానికి వసంతుడి తండ్రి కన్నుమూశాడు. వంశపారంపర్యంగా వస్తున్న తన తండ్రి ఉద్యోగము తనకే ఇవ్వమని అర్థించడానికి వసంతుడు రాయల దగ్గరికి వెళ్ళాడు. రాయలు చెంతనే ఉన్న మహామంత్రి తిమ్మరసు వసంతుడి అభ్యర్థన విని నవ్వుతూ ఇలా అన్నాడు. నీ తండ్రి జబ్బుపడగానే నువ్వు ఆ పదవికి అర్హుడవో కావో పరీక్షించడానికి మేము ధనవంతుల వేషాలలో నీ దగ్గరికి వచ్చాము. తన బాధ్యత మరిచి నీలా వర్తకులతో లాలూచీపడి లంచాలు పెట్టే వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడు కాడని ఆనాడే నిర్ణయించుకున్నాం. నీ తండ్రి స్థానంలో సన్మార్గుడైన రత్న నిపుణుణ్ణి నిర్ణయించడము ఎప్పుడో జరిగింది. విశ్వాసపాత్రుడైన నీ తండ్రిని చూసి నిన్ను శిక్షించకుండా వదిలిపెట్టడం జరిగింది. ఇక వెళ్ళు అన్నాడు. ఒక్క నీతిమాలిన పని చేసి అనాదిగా వస్తున్న ఉద్యోగాన్ని తన వంశం నుంచి శాశ్వతంగా పోగొట్టుకొని వసంతుడు వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు కలిమి లేమి. కథను రచించిన వారు ప్రత్తిపాటి రామకృష్ణారావు గారు. ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు తన జీవితం అంతా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు.
అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచాన పడి నా జీవితమంతా కేవలము డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది. నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపపడేవాడు. ఇలా అనుకొని అతడు తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి, నాయనా, నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒక్కటీ చేయలేదు. నీవు నీ అవసరాలకు డబ్బు ఉంచుకొని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తికాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు. ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది. అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వచ్చే సంవత్సరము నష్టం రావచ్చు, ఖర్చు పెరగవచ్చు, పై సంవత్సరము ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు. మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి. అయినా అతనికి తృప్తి కలగలేదు. అతడు ధర్మశాల నిర్మాణము మళ్ళీ వాయిదా వేశాడు. ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు లెక్కలు చూసుకుంటూ మేల్కొని ఉన్నాడు. అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదకు వచ్చి కూర్చున్నారు. శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డు బిచ్చగాడు అరుగు మీద కూర్చొని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరకు తీసుకోవటం కనిపించింది. ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి, చింపిరయ్య, ఎందుకలా మూలుగుతున్నావు, ఏమైంది అని అడిగాడు. చింపిరయ్య బాధతో, నువ్వా నారాయణ? గుడ్డి వెదవని. ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలులో మేకు దిగబడింది. మేకును తీశాను గాని కాలు వాచింది, కదలలేకపోయాను. పట్టెడు మెతుకులు దొరకలేదు. ఒక పక్క కాలి బాధ, ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు. నారాయణుడు చింపిరయ్య కాలు వంక చూశాడు. అది బాగా వాచిపోయి ఉంది. నారాయణుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ, నీ కాలి బాధ తగ్గించడం నా వల్ల కాదు గాని ముందు అన్నం తిను అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు. నువ్వు తిన్నావా? అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య. ఇద్దరికీ సమంగా పంచానులే, నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయణుడు 2 మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది. తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయణుడిది నిజమైన కలిమి, ఎవరికీ ఏమీ ఇవ్వలేని తనది లేమి. ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయమిచ్చి మర్నాడు ఉదయము చింపిరయ్య కాలుకు చికిత్స చేయించి ఆ రోజే ధర్మశాల నిర్మాణము పని ప్రారంభించాడు. మరొక చిన్న కథ పేరు తీర్పు రద్దు. దానయ్యకి అతని భార్యకు క్షణం కూడా పడేది కాదు. దానయ్యతో వేగలేక అతని భార్య తన కూతుర్ని ఎత్తుకొని పుట్టింటికి బయలుదేరింది. దానయ్య బిడ్డను ఉంచి పొమ్మన్నాడు. భార్య రాజుగారితో మొరపెట్టుకున్నది. రాజు దానయ్య చెప్పిందంతా విని అతని భార్యతో, నీవు నీ పుట్టింటి నుంచి కాపురానికి వచ్చినప్పుడు నీకు బిడ్డ లేదు కదా, భర్త వల్ల పుట్టిన బిడ్డను భర్తకే ఇచ్చి నువ్వు వట్టి చేతులతో పుట్టింటికి వెళ్ళటమే న్యాయము అన్నాడు. దానయ్య కూతురు తండ్రి దగ్గరే పెరిగి పెద్దదైంది. రాజుగారు తన విషయంలో తన తల్లికి విరుద్ధంగా తీర్పు చెప్పిన మాట ఆమెకు తెలుసు. తండ్రి అప్పుడప్పుడు తనకి ఇస్తూ వచ్చిన డబ్బులు పోగు చేసి చివరకు ఆమె 2 కోడెదూడలు కొని వాటిని తీసుకుని పోయి రాజుగారి ఆవుల మందలు మేసే చోట మేపుతూ వచ్చింది. ఇంతలో రాజుగారి ఆవులలో ఒకటి దూడను పెట్టింది. దానయ్య కూతురు ఆ దూడను ఎత్తుకొని తన ఇంటికి తీసుకుని పోయింది. ఆ మాట రాజుకు తెలిసి ఆమెను పిలిపించి సంజాయిషి అడిగాడు. మహారాజా, ఈ దూడకు తండ్రి నా సొంత ఎద్దు, బిడ్డలు తండ్రికే చెందాలని తీర్పు చెప్పి నన్ను మీరు మా నాన్నకు ఇప్పించి ఉన్నారు కదా అన్నది. రాజు సిగ్గుపడి తన తీర్పును రద్దు చేసి ఆమెను తల్లికి ఇప్పించాడు. తర్వాత కూతురు కోసము దానయ్య భార్యతో జగడాలు మానేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.